హాయ్ హలో నమస్తే, నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. అందరూ కూడా మన టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా రాశారని అనుకుంటున్నాను. ఎందుకంటే 2016లో మన గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే, అలాగే 2022లో మన గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పటికే 3 సార్ల ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా 3 సంవత్సరాల తర్వాత 2024 నోటిఫికేషన్ వస్తే 2024 డిసెంబర్లో ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా చాలా ఎగ్జామ్ జరిగినాయి. అంతేకాకుండా ఈ ఎగ్జామ్ని ప్రామాణికంగా తీసుకోవడానికి రీసెంట్గా మనము గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా మీరు రాశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఈరోజు చాలామంది కూడా ఈ ఎగ్జామ్లో గ్రూప్కి సంబంధించి ఎంత కఠినమైన పేపర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ సక్సెస్ బాటలో ఉన్నారని చాలామంది కాల్స్ ఆర్ మెసేజ్ చేస్తున్నారు. దా కోణంలో ముఖ్యంగా కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందని వీడియో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి వాటిపైన కూడా వీడియో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. చాలామంది ఏమనుకుంటారంటే టైం చాలా ఉంది కదా అనుకుంటారు. చాలా టైం ఉంది కదా, మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆడు మేలో 6 లేక జూన్లో ఇస్తా అంటున్నాడు, కాబట్టి మనకు అక్టోబర్ 6 నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కూడా చాలా టైం ఉంది కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనుకోనే ఇప్పటి వరకు 3 సార్ల మన గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎందుకంటే సిలబస్ చూస్తే చాలా హెవీ సిలబస్, ప్రిపరేషన్ ఎలా అయితలేదు. కాకపోయేసరికి ప్రతిసారి బయటకు వచ్చి ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలని అంటున్నాం. ఎందుకంటే సిలబస్ను రివిజన్ చేయలేకపోతున్నాము. మన యొక్క ప్రిపరేషన్ లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్ జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ అవుతుంది, ఈరోజు జరిగినటువంటి పేపర్స్ 1 అయితేంది, పేపర్ 2 అయితేంది, పేపర్ 3 అయితేంది, పేపర్ 4 అయితేంది. పేపర్స్ చాలా డిఫరెంట్గా మారిపోయినాయి గత ఎగ్జామ్స్ కంటే. ఇప్పుడు టీజీపీఎస్ నిర్వహించిన 60 ఎగ్జామ్స్ పోల్చినప్పుడు ఇవాళ జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్, ముఖ్యంగా ఎకానమీ పేపర్ చూస్తే అందరికి కూడా చాలా హార్డ్గా, ఇలాంటి పేపర్ చూడనటువంటి, ఇలా ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి, ఇలా ప్రిపేర్ అయితే మనం జాబ్ రాదేమో అని చాలామంది కూడా ఒక న్యూనత భావాన్ని గురైతే అవుతున్నారు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని ఇప్పటి నుంచి చేంజ్ చేసుకోండి. ఏ అంశం నేర్చుకున్నా 100% ఫోకస్ చేస్తూ అంశం పైన బ్యాక్గ్రౌండ్ స్టోరీస్తో పాటుగా అంశంలో ఉన్న ప్రతి అంశాన్ని, ఇయర్స్ అయితే, డేట్స్ అయితే, ఏదైనా సరే, ఏం నేర్చుకున్నా సరే స్పష్టంగా ఒక క్లారిటీగా నేర్చుకోండి. ఉదాహరణకు మనం తీసుకుంటే టీజేఎస్సీ ఉంది, తెలంగాణ ఉద్యమంలో టీజేఎస్సీ అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు క్వశ్చన్ చూస్తే కనీసం 2-3 క్వశ్చన్స్ కనబడుతున్నాయి, కానీ ఆన్సర్ చేయడానికి ఎక్కడ కూడా సమాచారం దొరుకుతలేదు. మరి చాలామంది కూడా గ్రూప్ 2 ఎగ్జామ్కి గ్రూప్ 2 లాంటి పుస్తకాలు చదవాలి, కానీ చాలామంది కూడా కానిస్టేబుల్కో ఎస్ఐకో ప్రిపేర్ అయ్యే పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతే సక్సెస్ అయితే కాలేరు. చాలామంది కూడా అదే చేస్తున్నారని నాకు అర్థమైంది. చాలామంది కూడా కానిస్టేబుల్కో ఎస్ఐ ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చి తెలంగాణ మూవ్మెంట్ కోసం చదివితే ఈరోజు స్కోర్ అయితే చేయలేదు చాలామంది, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్కి అలాంటి పుస్తకాలు చదవాలి. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ అనేది చాలా సమగ్రమైన సమాచారము, చాలా విశ్లేషమైన సమాచారం ఉంటుంది. ఈరోజు 300 పేజీలు 400 పేజీలు చదివితే చాలా వరకు చాలామంది ఆన్సర్స్ చేయలేని పరిస్థితి, అవి ఏందో తెలియని పరిస్థితి కూడా ఉంది. అలానే ఎకానమీ కూడా అంతే. బయట మార్కెట్లో షార్ట్ కట్స్ నోట్స్ అని తర్వాత ఏదేదో తీసుకొస్తున్నారు. అలా చదివితే ఎక్కడ కూడా సక్సెస్ కాలేరు. ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని సిలబస్లో ఏ అంశాలు కవర్ చేస్తున్నాయి, ఎలాంటి పుస్తకాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎలాంటి అంశాలను కవర్ చేస్తున్నారు, ఆ అంశాలను బేర్ చేసుకోవడం కాకుండా రీసెంట్గా దాన్ని కరెంట్ అఫైర్స్ ఎక్కడైతే అప్డేట్ చేసుకోవాలి, అంశాల మీద ఫోకస్ చేయాలి చాలామంది కూడా. ఎందుకంటే వచ్చే గ్రూప్ 2 ఎగ్జామ్ ఇంకా కఠినంగా ఉండే అవకాశం ఉంది, ఇంకా గ్రూప్ 3 ఎగ్జామ్ ఇంకా కఠినంగా ఉండే అవకాశం, ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్ ఇంకా కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్తో పోలిస్తే ఈరోజు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా కఠినంగా ఉంది, చాలా కఠినంగా ఉంది. ముఖ్యంగా ప్రిపరేషన్ల లోపాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏదో మూకుమ్మడిగా ఇంతమందిని చేర్చి ఏదో చెప్పినట్టు చెప్పి దాన్ని వదిలేయడం జరుగుతుంది. అంతే తప్ప ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఇలా చదవాలి, అలా చేయాలి అని ఒక స్ట్రాటజీని అయితే మెయింటైన్ చేయరు. ఎందుకంటే మీరే నిర్ణయించుకోవాలి, మీరే సక్సెస్ని మీ సక్సెస్ మీరే బాటలేసుకోవాలి. ఓకేనా, రైట్. అయితే తెలంగాణ మూవ్మెంట్ అయినా, ఎకానమీ అయినా, ఏం నేర్చుకున్నా సరే స్పష్టంగా అవగాహనతోటి, ఒక క్లారిటీతోటి, ముఖ్యంగా ఇప్పటి నుండే ఒక దానికి తగ్గట్టుగా, ప్రణాళిక తగ్గట్టుగా ఒక షార్ట్ కట్స్ నోట్స్. ఎందుకంటే దాదాపుగా మనకి ఇప్పటి నుంచి తీసుకుంటే గ్రూప్ 2 అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు మే ఆర్ జూన్లో ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి దాదాపుగా మనకు ఒక 10 నెలల టైం అయితే ఉంది. ఈ 10 నెలల టైంలో ఒక తెలంగాణ మూవ్మెంట్ ఒక 1 మంత్, ఎకానమీ ఒక 1 మంత్,
పాలిటీ ఒక 1 మంత్, జాగ్రఫీ, జనరల్ స్టడీస్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇప్పుడే నేర్చుకోండి. ఇంగ్లీషు ఆ రీజనింగ్ పైన కొంచెం ఫోకస్ చేయండి ఇప్పటి నుంచే. చాలామంది ఎగ్జామ్ పోయేసరికి వాటిపైన ఫోకస్ చేస్తున్నారు. ఏది పేపర్ 1 మొత్తం వదిలిపెట్టి ఎగ్జామ్ రాసిన చాలామంది. అంతేకాకుండా చాలామంది కూడా ఇండియన్ సొసైటీని వదిలిపెట్టి కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళ ఉంది. దాదాపుగా 600 మార్కులకి సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు దాదాపుగా ఒక 5% ఒక 2% ఉంటున్నారు. నాకు తెలిసి 2 to 5% మాత్రమే సిలబస్ కవర్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎవ్వరు కూడా సిలబస్ని ఒక 80% కానీ ఒక 70% కానీ చాలా మంది కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సిలబస్ చూస్తే హెవీ సిలబస్. పేపర్ 2కి దాదాపుగా కనీసం 3000 పేజీలు చదవాల్సిందే. తెలంగాణ సంబంధించి తెలంగాణ హిస్టరీ అయితేంది, ఇండియన్ హిస్టరీ అయితేంది, ఇండియన్ సొసైటీ అయితే, ఇండియన్ పాలిటీ అయితే, అలాగే జనరల్ స్టడీస్లో దాదాపుగా 11 సబ్జెక్టులు చదవాలి. అన్ని కూడా మార్కెట్లో పెద్ద పెద్ద పుస్తకాలు ఇవన్నీ చదవాలంటే చాలా టైం టేక్తో కూడుకున్న పని. మళ్ళీ రీసెంట్గా చాలా ఎగ్జామ్స్ జరిగినాయి. ఏది టీజీపీకి సంబంధించి అలాగే ఇతర ఎగ్జామ్స్ కూడా బోర్డ్స్కి సంబంధించి గురుకుల ఎగ్జామ్స్ అయితేంది, అలాగే డిఎస్సి అయితేంది, అలాగే గ్రూప్ 4 ఎగ్జామ్ అయితేంది, అంతకుముందు కానిస్టేబుల్ ఎస్ఐ రిజల్ట్ ఇచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా గ్రూప్ 2కి సంబంధించి తీసుకుంటే కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందని అడగడం జరుగుతుంది. ముఖ్యంగా కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండబోతుంది. ఎందుకు ఉండబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా చాలామందికి గ్రూప్ 4 ఎగ్జామ్స్ రావడం, గ్రూప్ 4 ఎగ్జామ్లో చాలామంది సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు చాలా కానిచ్చని. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా అంటే మ్యాథ్స్ వచ్చే బ్యాక్గ్రౌండ్, కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ తెలంగాణ మూవ్మెంట్, ఈ ఎకానమీ ఉంచి ఆ దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా ఆ యొక్క ఎగ్జామ్ అంటే గ్రూప్ 4లో సక్సెస్ కావడంతో చాలామంది కూడా జాబ్ రావడంతో కొంచెం వెనకడుగు వేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే 3 సార్లు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ కూడా జరిగింది. ఒకటేమో గ్రూప్ 4లో చాలామందికి జాబ్స్ రావడం, ఇంకో కారణమేమో మనకి ఇప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్ 3 సార్లు పోస్ట్ పోన్ కావడం. అంతేకాకుండా ఎకానమీలో తీసుకొచ్చిన సిలబస్లో మార్పులు చాలా రావడం, ఎందుకంటే హెవీ సిలబస్ కావడం ఎకానమీ. అంతేకాకుండా రీసెంట్గా గురుకుల అయితేంది, డిఎస్సి అయితేంది, ఇతరత్ర ఎగ్జామ్స్ రిజల్ట్ రావడం జరిగింది. చాలామంది కూడా జాబ్స్ రావడంతో కొంచెం ప్రిపరేషన్ దూరంగా ఉండడం జరిగింది. ఇలా ఉండడంతోనే చాలామంది కూడా ఈ రోజు రాసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపు 40+ ఎబో మాత్రమే అటెండ్ కావడం జరిగింది చాలామంది అభ్యర్థులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన గ్రూప్ 2 ముఖ్యంగా కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. గతంలో తీసుకుంటే మనకు పోయినసారి గ్రూప్ 2 2016 గ్రూప్ 2 చూస్తే 600కి 420, 450, 470 వస్తేనే జాబ్ వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఈ గ్రూప్ 2కి సంబంధించి 400 వరకు 400 లోపు వస్తే చాలా మంచి స్కోర్ చేసిన వాళ్ళే. ముఖ్యంగా మనకి గ్రూప్ 2కి సంబంధించి 4 పేపర్లు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మరి పేపర్ వైజ్ ఎలా ఉంటుందో సార్ చూద్దాం. ముఖ్యంగా ఇది నాకు సంబంధించి నాకున్న అవగాహనతో మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే గత ఒక 10 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి అలాగే అనేక ఎగ్జామ్కి సంబంధించి మనం పుస్తకాలు రిలీజ్ చేస్తున్నాం. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి అవగాహనతో మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఇది పర్సనల్గా తీసుకోకండి. ఇంతే వస్తే కొంచెం బెటర్ స్కోర్ అని చెప్పగలను. కొంచెం అటు ఇటు ఉండవచ్చు, కానీ అక్యురసీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి కొంచెం అనాలిసిస్ బాగా చేస్తున్నాను కాబట్టి. ముఖ్యంగా పేపర్ 1కి సంబంధించి మనకు 150 మార్కులు జనరల్ స్టడీస్, దాదాపుగా 11 సబ్జెక్టు ఉంటాయి. ఈ సబ్జెక్టులు దాదాపు తీసుకుంటే మనకు చాలా రీసెంట్గా మన గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్ కూడా జరిగింది. అలా గురుకుల ఎగ్జామ్స్ కూడా జరిగినాయి. కాబట్టి చాలామంది కూడా జనరల్ స్టడీస్ పైన కొంచెం ఫోకస్ తక్కువ అయ్యి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు జూన్లోనో మనకు గ్రూప్ 1 ఫిలిమ్స్ తర్వాత గ్రూప్ 3 తర్వాత దీనిపైన కొంచెం ప్రిపరేషన్ చాలా తక్కువ చేస్తున్నాను. కాబట్టి నాకు తెలిసి 70 నుండి 80, అంటే పేపర్ 1లో 70 నుండి 80 చేస్తే మంచి స్కోర్ అండి. 150కి 70 నుండి 80+ చేస్తే మంచి స్కోరు. అంతేకాకుండా పేపర్ 2కి సంబంధించి ఇక్కడ ఎక్కువ పేపర్స్ ఉంటాయి, కానీ గ్రూప్ 2కి సంబంధించి కొంచెం ఈజీగా అనిపించిన పేపర్ ఏందని ఉంటే పేపర్ 2 మాత్రమే. ఎందుకు ఈజీగా అనిపించింది అంటే ఈజీగా అనిపించింది కాబట్టి అనిపించింది, కానీ చాలా తప్పులు అయితే చేస్తారు. ఎందుకు అనిపించింది అంటే ఎక్కువగా పాలిటీ అంశాలు
ముఖ్యంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి కొన్ని మామూలు ప్రశ్నలు డైరెక్ట్ ప్రశ్నలు ఉండడంతో కొంచెం అయితే ఈజీగా అనిపించింది. కానీ ఇండియన్ హిస్టరీకి అలాగే తెలంగాణ హిస్టరీకి తీసుకుంటే ఇంతకుముందు రాని ప్రశ్నలు తీసుకొని క్వశ్చన్స్ ఇచ్చాడు చాలా వరకు. ఇంతకుముందు అయితే ఏ క్వశ్చన్స్ ఇవ్వలేదో ఆ క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడు తెలంగాణ హిస్టరీకి అలాగే మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఇందులో పేపర్ 2కి సంబంధించి 90 నుండి 100+ స్కోర్ చేస్తే 150కి మంచి స్కోర్గా చెప్పుకోవచ్చును పేపర్ వైజ్ తీసుకుంటే. అలాగే పేపర్ 3కి సంబంధించి తీసుకుంటే ఇప్పటి వరకు జరిగిన టీజీపీఎస్సీ గతంలో గ్రూప్ 3 ఎగ్జామ్ అయితేంది, గ్రూప్ 2 అయితేంది, అంతేకాకుండా గ్రూప్ 1 ఫిలిమ్స్ అయితేంది, ఇంకా ఏ ఎగ్జామ్స్ కంటే కూడా అత్యంత కఠినమైన పేపర్ ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ పేపర్. ఈ ఎకానమీ పేపర్ చాలా కఠినంగా ఉంది. ఎందుకు ఉందంటే వాడు చాలా అంశాలను కూడా అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చడం, క్రమ పద్ధతులు అమర్చమని అడగడము, ఇంత డిఫరెంట్గా ఉండకపోయేది, ఇంత కఠినంగా ఉండకపోయేది. చాలామంది కూడా ఎకానమీలో ఇలా చదవాలా అని ఒక భయాందోళన మాత్రం కలిగించిన పేపర్ ఏంటంటే ఎకానమీ పేపర్ గ్రూప్ 2కి సంబంధించి. ఇందులో 80 నుండి 90+ వస్తే మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు. ఈ మంచి స్కోర్ ఇది నాకు తెలిసి, ఎందుకంటే పుస్తకాలు రాసే వాళ్ళకే క్లాసులు చెప్పే వాళ్ళకే చాలా కఠినంగా అనిపించింది కాబట్టి ఇది మంచి స్కోర్గా చెప్పవచ్చు. ఇది ఎకానమీకి సంబంధించి 150కి 80 నుంచి 90+ స్కోర్ చేస్తే మంచి పేపర్గా చెప్పుకోవచ్చును. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర 4th పేపర్. ఈ పేపర్ అనేది కొంచెము ఈజీగా అనిపించినప్పటికీ చాలా క్వశ్చన్స్ గత గ్రూప్ 2 కంటే, అంతేకాకుండా రీసెంట్ జరిగే ఎగ్జామ్స్లకు అంటే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఒక 15 నుండి 20 ప్రశ్నలు మనకు తెలియకుండానే ఉన్నాయి. ఏ పుస్తకాల్లో కూడా లేవు, నా పుస్తకాలు కూడా లేవు. 10 ప్రశ్నలు అయితే కనబడతలేవు, 10 ప్రశ్నలకు సమాధానాలు అక్కడ కనబడతలేవు. కానీ మన ప్రిపరేషన్లో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఆధారం చేసుకొని మనం అయితే మంచి స్కోర్ అయితే చేయవచ్చు. కాబట్టి ఇక్కడ 100+ దాదాపుగా 100 నుండి 110 చేస్తే మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి. ఈ స్కోర్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంటే మినిమంగా ఇలాంటి స్కోర్ చేసిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 2కి సంబంధించి 1:2 అయితేంది, 1:3 అయితేంది ఆ లీస్ట్లో ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది. మనకు చాలామంది ఒక 500+ మంది గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. దాదాపుగా 783 పోస్టులు ఉన్నట్టున్నాయి గ్రూప్ 2కి సంబంధించి. కాబట్టి 500 మంది వెళ్ళిపోతే ఈ స్కోర్ చేస్తే వాళ్ళు 1:2లో ఉండడానికి ఆస్కారం అయితే ఉంది. 1:2నా 1:3నా వాడు పిలిచేదాన్ని బట్టి. మరి ఈ స్కోర్తో పాటుగా మరి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది గ్రూప్ 2కి సంబంధించి, ఇది కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే నేను కూడా పేపర్స్ను అనాలిసిస్ చేశాను, దాదాపుగా పేపర్స్ అని చూశాను. కాబట్టి పేపర్స్ని బట్టి ఈ స్కోర్ వస్తే బెస్ట్ స్కోర్ ఉంటుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా మనకు 783 పోస్టులు. మనకు జోన్స్ అయితే గతం కంటే ఇప్పుడు జోన్స్ పెరిగినాయి. ఎందుకంటే జోన్స్ వైజ్ తీసుకున్నప్పుడు చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నారు. 2016 గ్రూప్ 2 రాని వాళ్ళు, అంతేకాకుండా చాలామంది కూడా టీచర్స్ చాలామంది కూడా సీరియస్గా లీవ్ రేట్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఎగ్జిట్ వచ్చిన వాళ్ళకైతే అసలు పనే ఉండదు, మొత్తం ఇదే పనిగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. కానీ చాలామందికి ఎగ్జామ్స్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలామందికి రీసెంట్గా జాబ్స్ రావడము, అదొకటి, అంతేకాకుండా ఎగ్జామ్ పోస్ట్పోన్స్ కావడము, అవన్నీ ఉన్నాయి. కానీ ఆ దృష్టిలో పెట్టుకుంటేనే మన కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది. దాదాపుగా అంటే పోయినసారి గ్రూప్ 2కి తీసుకుంటే దాదాపుగా 430 పైన 440 పైన ఉన్న వాళ్ళు అంటే లీస్ట్లో ఉన్నారు 1000 పోస్టులకి. అప్పుడు 1:2లో 1:3లో ఉన్నారు. తర్వాత అక్కడ ఇంటర్వ్యూ ప్రకారము అప్పుడు మార్కులేషన్ కాబట్టి వాళ్ళు కొంతమంది కొంచెం మంచి స్కోర్ చేసిన వాళ్ళు జాబ్స్ వచ్చినాయి, అయిన వాళ్ళకి రాలేదు. ఈసారి మనకు గ్రూప్ 2కి సంబంధించి ఇంటర్వ్యూ లేదు, గ్రూప్ 3 లేదు, గ్రూప్ 1 లేదు. కాబట్టి ఈ స్కోర్ చేస్తే మీరు 1:2నో 1:3లో అయితే ఉంటారు. అయితే మనకు గ్రూప్ 2కి సంబంధించి ఎస్సీ కేటగిరీ చూస్తే 600 మార్కులకి దాదాపుగా మేల్ క్లాస్ అయితే చూసుకుంటే మనకు ఒక 380 పైన స్కోర్ చేస్తే, అంటే 370 నుండి అంటే పురుషులు ఈ స్కోర్ చేసినట్లయితే మంచి స్కోర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటుంది. అలాగే ఎస్సీ ఫీమేల్కి సంబంధించి 370 వస్తే ఒక మంచి స్కోర్గా చెప్పుకోవచ్చును. అలాగే ఎస్టీకి సంబంధించి తీసుకుంటే 365 ఫీమేల్ చేస్తే ఈ యొక్క స్కోర్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. అలాగే పురుషులు తీసుకుంటే 375 పైన చేసిన వాళ్ళకి మంచి అవకాశం ఉండే అవకాశం ఉంది.
అంతేకాకుండా బీసీడీ తీస్తే దాదాపుగా ఓసీ తర్వాత ఎక్కువ మంది ప్రిపరేషన్లో ఉంటూ, అంటే బీసీఏ బీసీబీ తర్వాత బీసీడీ వాళ్ళు కూడా చాలా మంది ప్రిపరేషన్లో ఉన్నారు ఎక్కువగా. వాళ్ళది తీసుకుంటే 600 మార్కులకి 390 నుండి 400 మధ్య ఫీమేల్ అవుతుంది మేల్ అవుతుంది ఈ స్కోర్ చేస్తే మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు. అలాగే బీసీబీ బీసీఏ వీళ్ళు ఎక్కువగా ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్సీ ఎస్టీ తర్వాత ఎక్కువ ఉండే వాళ్ళు ఎవరంటే బీసీఏ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు. ఈ వర్గాలు చాలామంది కూడా చాలా కులాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమాజం కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి సొసైటీలో వీళ్ళు కూడా ప్రిపరేషన్లు చాలా మంది కొనసాగిస్తున్నారు కాబట్టి 380 నుండి 390 వస్తే మంచి స్కోర్గా చెప్పుకోవచ్చును. అలాగే బీసీసీ చూస్తే వీళ్ళ కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా మంది తక్కువగా ఉంటారు వ్యక్తులు కాబట్టి చాలా మంది తక్కువ ప్రిపేర్ అవుతారు కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ 360+ నుండి 370 మధ్య ఉండే అవకాశం ఉంది. 370 అవకాశం ఉంది. ఫీమేల్ 360 వస్తే చాలా అంటే లీడ్లో ఉన్నట్టే. అలాగే బీసీఈ వర్గాలు ఉన్న వాళ్ళు 350+ లేక 360+ వచ్చినా కూడా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 360+ ఉంటే వాళ్ళు లిస్ట్లో ఉన్నట్టు. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సొసైటీలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రిపరేషన్ కూడా కొంచెం లేడీస్ ఉండి ప్రిపేర్ అయితే ఈ వర్గాలు ఈడబ్ల్యూఎస్ వర్గాలు లేడీస్ ఉండి ప్రిపేర్ అయితే 100% సిలబస్లో ఉన్న అంశాలను కనీసం ఒక 60% 70% కంప్లీట్ చేసుకోగలిగితే దాదాపుగా గ్రూప్ 2 రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుండే కొనసాగించండి. ఓకేనా, రైట్. చాలామంది అభ్యర్థులు అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ గ్రూప్ 2 లానే ప్రిపేర్ కావాలండి. అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ కానిస్టేబుల్ తగ్గట్టు ప్రిపేర్ కావాలి. కానిస్టేబుల్స్కి ఎవరు సెలెక్ట్ అవుతారు, ఎస్ఐకి ఎవరు సెలెక్ట్ అవుతారు అంటే ఎక్కువగా వాళ్ళకి బాడీ అంటే హైట్గా ఉండి మంచి ఫిజిక్ ఉండి, అంతేకాకుండా ఈవెంట్స్ కొట్టాలనే ఒక దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు, అంతేకాకుండా ఆ వర్గం వేరే ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది. వాళ్ళకి టోపీ పెట్టుకోవాలని, కాకి బట్టలు ధరించాలని, సొసైటీలో ఒక ఇట్లా కనబడాలని ఉంటుంది. ఆ ప్రిపరేషన్ వాళ్ళది వేరే రకంగా ఉంటుంది. వాళ్ళు దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఈవెంట్స్ తగ్గట్టుగానే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారు కాబట్టి వాటికి తగ్గట్టు పుస్తకాలు ఉంటాయి. కానీ కానిస్టేబుల్ పుస్తకాలే ప్రిపేర్ కావాలి. కానీ కానిస్టేబుల్ తీసుకొచ్చి గ్రూప్ 2 చదువుతా అంటే సక్సెస్ అయితే కాలేరు. నేను ఏమంటున్నానంటే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్లో ఉన్న అంశాలను కవర్ చేస్తున్నాయా లేదా పుస్తకం చూసుకోండి. ఎందుకంటే మనకు త్వరలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండే దాదాపుగా 10 నెలల టైం ఉన్నది. ఈ టైంని ఒక స్పష్టమైనటువంటి అవగాహన తీసుకొచ్చుకొని ప్రతిరోజు ఇంపార్టెంట్గా పెట్టుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎవరైతే టైంకి ఇంపార్టెంట్ ఇస్తారో వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా సక్సెస్గా ఉంటుంది. ఓకేనా, టైంకి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఆ టైంకి తగ్గట్టు ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దానికి తగ్గట్టు కష్టపడితే ఫలితం అనేది 100% ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే ఒక సరైన ప్రిపరేషన్ని ఒక సరైన ప్లానింగ్ చేసుకొని ప్రిపేర్ కాండి. ఎందుకంటే గ్రూప్స్ ఎగ్జామ్ టైంతో కూడుకున్న పని మనకు రీసెంట్ 2022లో గ్రూప్ 2 వస్తే ఇప్పటికే 3 సార్లు ఎగ్జామ్ అయింది. కనీసం 3 సంవత్సరాల టైం అయితే పోయింది. అంతేకాకుండా రీసెంట్గా మనకు అలాగే 2016లో మనకు గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చి అది 2019లో 20,000 వరకు అంటే ఇవ్వడం జరిగింది. అంటే కనీసం ఒక 6-7 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్లానింగ్ ప్రకారం రోజుకు 5 గంటల 10 గంటల ప్రిపేర్ అయితే వేసుకొని స్పష్టంగా ప్రిపేర్ కాండి. వేరే ఆల్టర్నేట్ వర్క్ కూడా చూసుకోండి. ఓకేనా, వేరే ఆల్టర్నేట్ వర్క్ కూడా చూసుకోండి. ఎందుకంటే చాలా రోజులు కష్టపడుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు దానికి కరెక్ట్గా ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారము ముందుకెళ్ళండి. 100% సక్సెస్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా కష్టపడ్డారు కాబట్టి ఏమైనా రిలీఫ్ కావడానికి ఏదైనా మంచి సినిమాలు ఉంటే చూడండి, ప్రశాంతంగా ఎవరితో స్పెండ్ చేయండి, తిరగండి. ఎందుకంటే మళ్ళీ అంటే చాలామంది ప్రిపరేషన్ కావాలనుకునే వాళ్ళకి జనవరి స్టార్టింగ్ ఎండింగ్ నుంచే వాళ్ళకి ఒక అడావుడు అయితే ఏర్పడుతుంది మళ్ళీ మార్కెట్లో. ఎందుకంటే ప్రిపేర్ కావాలి, ఆ నోటిఫికేషన్ వస్తుందని ఈ నోటిఫికేషన్ వస్తుందని ఉంటుంది. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాగే విఆర్ఓఎస్ ఏదో అంటున్నారు కాబట్టి వాటిపైన కూడా మనం స్పష్టత ఇద్దాం, తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఈ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. వీలైతే కొంచెం 4-5 రోజులు ప్రశాంతంగా గడపండి అందరితోటి. మంచి సినిమాలు తీసుకుంటే మనకు అమరన్ సినిమా ఒకటి ఉంది, తర్వాత లక్కీ భాస్కర్ ఒక సినిమా ఉంది, చాలా బాగుంది లక్కీ భాస్కర్. వీలైతే సినిమా చూడండి. మంచి కొంచెం బతకడానికి ఎలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి, ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి సమస్యలు వచ్చినప్పుడు ఆ సినిమా చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ సినిమా చూడండి. ఓకేనా, అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి, ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొనసాగించండి. ఆల్టర్నేట్గా ఇక కావాలనుకున్న వాళ్ళు ఏదన్నా
ఈ గ్రూప్ 2 అంటే కొనసాగిస్తూనే ఇంకా ఆల్టర్నేటివ్ కూడా పని చూసుకొని ముందు కొనసాగించండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రైట్.